బాగి చాలా అందంగా రెడీ అవుతుంటుంది. ఇంకా రాత్రుడు రాలేదేంటి అని చెప్పి బాగి అనుకుంటుంది. అప్పుడే ఇంకా రాత్రుడు వచ్చి చూసి ఆ మిస్ అమ్మ అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు. ఏంటి మిస్ అమ్మ టిప్ టాప్ గా తయారయ్యావు, సార్తో బయటకు వెళ్తున్నావు ఏంటి? రాత్రుడు అనగా లేదు రాత్రుడు క్యాజువల్ గా రెడీ అయ్యా అని బాగి అనగానే పక్కనేమో అక్కడ మనోహర్ పాదశాలని కలపాంచి ప్లాన్ చేస్తున్నావు, ఇంకో పక్క మీరు రెడీ అవడం ఏంటి? రెండో ప్లాన్ ఉందా ఏంటి అని రాత్రుడు అనగానే ఆ ప్లాన్ వాళ్ళ దగ్గర ఇగో వాళ్ళ దగ్గరైన జంటని ఇంకా దగ్గర చేయడానికి అని బాగి అన్నమాట. అర్థమైంది సార్ ఇంప్రెస్ చేయడానికి అన్నమాట అని రాతోడు అనగానే మరి కొంగు చాటు కృష్ణ కొంగుని కట్టించుకోరు కదా రాతోడు అని బాగి అనగానే రాతోడు అమర్ వస్తూ ఉంటాడు. సార్ అని రాతోడు అనగానే ఇంకా అమర్ అలాగే బాగిని చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. రాత సిచ్యువేషన్ అర్థమవుతుంది. మిస్ అమ్మ సార్ని పడిపోయారు, ఆయన నేను మధ్యలో నేను కింద ఉంటా అని చెప్పి రాత్రి మెల్లింగి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అమర్ అలాగే బాగిని చూసి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. బాగి కూడా సిగ్గుపడుతూ అలాగే అమ్మని చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నారు అని బాగి అడుగుతూ ఉంటుంది. ఇంకా అమర్ అలాగే నవ్వుతూ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా బాగి కూడా సిగ్గుపడుతూ అలాగే అమ్మని చూస్తుంటది. బాగున్నావు అని చెప్పి ఇంకా అమర్ అనగానే ఏంటి నాకు వినపడలేదు అని చెప్పి బాగి అనగానే అమ్మాయి ఇంకా బాగిని ప్రేమగా దగ్గర తీసుకుంటూ ఉంటాడు. ఇంకా బాగి ఇబ్బంది పడితే ఎవరినో చూస్తారని చెప్పి అంటూ ఉంటుంది. కానీ అమర్ మాత్రం అలా కళ్ళకుండా బాగిని చూస్తూ ఒకసారిగా తన కళ్ళకున్న కాటిని తీసుకొని ఒకసారి తన దిష్టి తగలకుండా పెడుతూ ఉంటాడు. ఇంకా బాగా ఇబ్బంది పడుతూ సిగ్గుపడుతూ మిల్కి తిరుగుతూ ఉంటుంది. ఇంకా అలాగే అమ్మని చూస్తూ ఉంటుంది. ఇంత అందానికి దిష్టి తగలకూడదుగా అని ఇంకా అమ్మని అన్నమాటకి ఇంకా బాగా నవ్వుతూ ఇంకా అమ్మని అలాగే చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత తనకు దిష్టి తీస్తూ ఉంటుంది. టిఫిన్ చేద్దామా అని బాగి అనగానే ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టిపోతూ ఉంటాడు. ఈ టిఫిన్ కాదు, టేబుల్ ముందు టిఫిన్ రండి అని చెప్పి బాగి అంటూ వెళ్ళిపోతుంది. పిల్లలు పాదు అలాగే టిఫిన్ తిండా సిద్ధమవుతూ ఉంటారు. యాదమ్మ రాతోడు ఇంకా అదే పని హెల్ప్ చేస్తూ వడ్డిస్తూ ఉంటారు. ఏంటి అమర్ ఎక్కడ అని పాద్యంగా అదిగో సారస్తున్నారు అని చెప్పి అమర్ బాగి రావడం చూసి రాత్రుడు అంటూ ఉంటారు. ఇంకా ఇద్దరు కూడా వచ్చి కూర్చొని సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా మనవరి గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంక పిల్లలు కూడా అమ్మని చూసి విష్ చేస్తూ ఉంటారు. బాగి గారు ఈరోజు మీరు చాలా బాగా రెడీ అయ్యారు అని పాదు అని చాలా థ్యాంక్స్ పాదు గారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇంకా అమర్ అలాగే వింటూ ఉంటాడు. మనోహరి మీకు వచ్చేటి రెడీ అయి రాబోతుందిగా అని బాగి తన కోసం వెయిటింగ్ అని పాదు అంటుంటాడు. యాదమ్మేమో సర్లే అని చూస్తూ ఉంటారు. మనోహరి ఎక్కడ యాదమ్మ అని చెప్పి రాత్రి అనగానే ఏంటో యాదమ్మ భోజనం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది బాగి అనగానే ఫీల్ అవ్వకండి, పెళ్లి గిఫ్ట్ గా మనోహరి గారు యాదమ్కి ఇదిగో ఏ హార్మోన్ అయితే డైమండ్ నెక్లెస్ ఇస్తారులే అని చెప్పి రాత్రి మాటలకి ఒక్కసారి యాదమ్మ షాక్ అవుతుంది. ఏంటి కొంపేసి నేను మనోహరితో మాట్లాడి వినిసారి ఏంటి అని అనుకుంటూ మనోహరి మేడం రండి మీకోసం వెయిట్ చేస్తానని యాదమ్మ అరుస్తూ ఉంటుంది. ఆ వస్తున్నా అని చెప్పి మనోహరి అంటుంది. ఇంకా పాదు చాలా ఆరాటంగా మనోహరి కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇంకా మనోహరి ఇంకా అదే పనిగా వస్తూ ఉంటుంది. ఇంకా పాదు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా మనోరేమో బ్లూ కలర్ శారీ కట్టుకొని వస్తూ ఉంటుంది. ఇంకా పాదుకి చాలా నచ్చుతూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా బ్లూ శారీ చూసి ఇంకా పాదు చిరాకు వస్తుందిలే అని చెప్పి మనోరి అనుకుంటూ మెల్లింగా నవ్వుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంకా రాతోడు అలాగే బాగా ఒకరికి చూసుకుని సైకిల్ చేసుకుని నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా మనోడు చాలా సంతోషంగా పాదు దగ్గరికి వస్తూ ఉంటుంది. నేను చెప్పిన శారీయే మనం కట్టుకుని వస్తుందిగా అని చెప్పి ఇంకా యాదం అనుకుంటుంది. ఇంకా మనోరు వచ్చి అమ్మని పాదుని పాటిస్తూ ఉంటుంది. వచ్చి కూర్చో అని చెప్పి తింటూ ఉంటారు. శారీ ఎలాగుందని మనోరం కానీ సూపర్ గా ఉందని పాదిన మాటకి ఇంకా మనోరు యాదవ్ షాక్ అవుతూ ఉంటారు. ఇంకా రాత్రులు బాగా నవ్వుకుంటూ ఉంటారు. ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం పాదిన మాటకి ఇంకా మనోరు షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా బాగా రాత్రి నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా మనోరు ఒక్కసారి చాలా కోపంగా యాదవ్ చూస్తూ ఉంటారు. చూసారా మీకు ఇష్టమైన బ్లూ కలర్ శారీ కట్టుకొచ్చిందిగా అని బాగా నవ్వుతూ చెప్తూ ఇంకా యాదవ్కి ఏం చేద్దాం టెన్షన్ పడిపోతూ ఉంటుంది. సార్ మనోహర్ గారు మిమ్మల్ని ఇష్టపడని చెప్పేసి ఇప్పుడుగా నమ్ముతారా సార్ అని చెప్పి రాత్రి అంటూ ఉంటారు. ఇంకా పాదు అదే పని నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటారు. ఇదేంటి బ్లూ సారీ చూడగానే తిడతంటే పోడుతున్నాడు ఏంటి అని యాదవ్ అనుకుంటుంటది. బాగి మనోహర్ వడ్డించు అని అమర్ అనగానే ఇంకా సరే బాగి అనిపోతుంది. ఇదే టిఫిన్ ఏం చేసావు బాగి అని మనోహర్ అనగానే ఇడ్లీ పూరి చేసా, ఇంకా నీకేం కావాలి అని బాగి అడుగుతుంది. అంటే నాకు పూరి కావాలి అని చెప్పి పాదుని చూస్తూ నాకు పూరి అంటే చాలా ఇష్టం, నేను పూరి తింటా అని మన అంటున్నది. పోన్లే అమ్మయ్య చేర విషయంలో దెబ్బడిపోయినా పూరి విషయంలో పాస్ అయిపోయానుగా పూరి అనగానే సార్ షాక్ అయ్యాడుగా అని చెప్పి పాదుని చూస్తూ యాదమ్మ అనుకుంటుంటది.
ఇంకా పాదాలు నవ్వుతూ ఉంటారు. అదేంటి నీ పూరి ఇష్టం లేదు కదా నీ త్వరగా అమర్ అనగానే నాకు ఈ మధ్య పూరి ఇష్టపడుతున్నానులే అమర్ అని మనోరి అని నవ్వుతుంటది. ఇదంతా పాద్రి ప్రేమమనం అండి అని భాగ్య అంటూ ఉంటుంది. ఇంకా పాద్రి సంతపడిపోతూ ఉంటారు. కానీ మనోరి యాదానికి ఏం అర్థం కాదు, కంగారు పడుతుంటారు. నాకు పూరి అంటే చాలా ఇష్టం అని పాద్దు అన్న మాటలకి హా అని చెప్పి యాదవ్ షాక్ అయిపోతుంది. ఇంకా భాగ్య పాద్దు అది నవ్వుకుంటూ ఉంటారు. మనోరు చాలా కోపం వస్తూ ఉంటది. ఈ యాదవ్ కోపం చూస్తుంటారు. సార్ మీ ఇష్టాన్ని చూసి మనోహరి గారు తన ఇష్టాన్ని మార్చుకున్నారు సార్ అని రాతడు అంటూ ఉంటారు. ఇంకా మనోహరి ఎక్కడలేని కోపం వస్తుంది. యాదవ్ చూస్తుంటది. ప్రేమ అంటే అదే కదా రాతడు, ఒక ఇష్టాన్ని ఒక గౌరవించుకోవాలి, అభిరుచిని అలవాటు చేసుకోవాలిగా బాగి అనగానే అంటే పార్థు సార్ మనోహరి గారు పరిపూర్ణంగా ఒకరికి మనసిచ్చుకున్నారన్నమాట అని రాత అనగానే ఆవిడ చెప్పి బాగా సైకిల్ చేస్తూ ఉంటుంది. అంతే కదా మనోహరికి పార్థు సార్ అంటే ఇష్టమైన బ్లూ కలర్ శారీ కట్టుకుంది. అలాగే పార్థుకి ఇష్టమైన పూరి తనకంటే ఇష్టం ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి అని బాగా అని మాటలకి పార్థు సందడి అవుతుంటాడు. థ్యాంక్ యూ మను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా మనకు చాలా కోపం వస్తుంది. ఆయన కాబోయే భార్య భర్తలు ఇలాగే అండర్స్టాండింగ్ ఉండాలిగా, కంగ్రాట్స్ మనోహరి అని చెప్పి అమల మాటలకి మనకి ఎక్కడైనా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత మెల్లింగా బాగి వెళ్ళి ఇంకా పూరి వడ్డిస్తూ ఉంటుంది. ఇంకా మనకి ఎక్కడ లేని కోపం వచ్చి యాదం చూస్తూ ఉంటుంది. ఇంకా యాదం మాయైపోతుంది అక్కడ నుండి. ఇంకా మన అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇంకా పూరిని చూస్తానికి ఎక్కడ కోపం వస్తూ ఉంటుంది. కానీ ఇంకా ఏం మాట్లాడలేక కామ్గా ఉంటుంది. ఆ తర్వాత టిఫిన్ తినడం అయిపోయాక మనం తన రూమ్కి వెళ్ళి చీపిరి తీసుకొని అదే పనిగా యాదం చక్కగా బాధేస్తూ ఉంటుంది. నీకు దండం పెడతా మనం నాకు కొట్టద్దు అని చెప్పేసి యాదం అంటాడు. నీకు చెప్పినా పాపం లేదు, ఇందాక ఏం చెప్పు వాళ్ళకి బ్లూ కలర్ సారీ అంటే చిరాకు, పూలు అంటే ఎలర్జీ అన్నావు అని మనం చాలా కోపం అంటుంది. నాకేం తెలియదు అంటే యాదం అంటాడు. ఇందాక ఏం చెప్పావు, శోధించి పరిశీలించి శోధించావా, నువ్వు పాత డైరీ చదివావా, ఏంటి నీకు డైమండ్ నెక్లెస్ హారం కావాలా, ఏంటి నా మీద ఇంత కుట్ర పంతావా అని మన మాటలకి సారీ మనోహరి ఇది నా కుట్ర కదా భాగీరథ కుట్ర అని యాదం మనగానే చేయాల్సిన చేసి మళ్ళీ వాళ్ళ మీద నెట్టేస్తావే అని మనోహరంగానే ఇగో ఇందాక వాళ్ళు నేను కావాలని వినేలాగా వాళ్ళు మాడుకున్నారు అని నిజం చెప్పేసి నేను ఇది చెప్పాను నీ మీద ఒట్టు అని చెప్పి యాదం అంటుండదు. అంటే ఇదంతా బాగా ప్లానా అని మనోహరి అనగానే అమాయకంగా వాళ్ళ ట్రాప్లో నేను పడ్డాను అన్నయ్య నిరికిచ్చాను సారీ అని వాళ్ళని పెళ్లి చేసి ఎప్పుడు పంపించేద్దాం అని చెప్పి ప్లాన్ వేస్తున్నారు అని యాదం అనగానే ఇది నన్ను పంపించడానికి నాకు పెళ్లి చేయక నా గురించి సాక్షాత్ అమ్మ చెప్తే చాలు అని మనోహర్ అనగానే మరి చెప్పినట్లా మీ బాడీని కూడా చెప్పకుండా చేశారుగా అని యాదం అనగానే అంటే నిజం తెలిస్తే నన్ను చంపి అమ్మ చేయగలుగుతారని చెప్పి వాళ్ళ భయమేమో లేదా అమ్మ ఆరుకి ఇచ్చిన మాట తప్పుతారని చెప్పేసి బాగా ఫీల్ అవుతుందేమో, ఇన్నాళ్ళ నుండి నన్ను బావి నుండి అదే కాపాడిందిగా అని మనోరంగానే అందుకే బావి నీకు పిల్లని ఉచ్చి బిగిస్తుంది అనమాట. అటు చూస్తే పాతివాడు రోజు రోజు నీ మీద బాగా ప్రేమ పెంచుకున్నాడు. ఇది చూస్తే పెళ్లికి ఎక్కువ రోజు లేదు, ఎలా తప్పించుకున్నా మనోహరి యాదమ్మంగా తప్పించుకోవాలి. ఆయన పాత ప్రేమ ఉండొచ్చు కానీ వాడు పోలీస్ రణవీర్తో పోల్చుకుంటే వాడు చాలా మంచోడే కావచ్చు అని మనోహరి అనగానే ఏంటి పాతని పెళ్లి చేసుకుంటావా అప్పుడు నీకు అమర్సారి దక్కడగా యాదమ్మ అనగానే నేను పాదం చేసుకోవడం ఏంటి, ఒకసారి చేసుకుంటే వాడు వదిలించుకోవడం కష్టం అంటున్నా, పెళ్లికి ముందు ఏదో చెయ్యాలి, అలాగే పెళ్లి ఆపాలి, బాగా బుద్ధి చెప్పాలి, ఈషా నుండి నేను అదే పనిలో ఉంటా అని చెప్పి మన చాలా ఆవేశం నేను తీసుకుంటుంది. ఇంక యాదం సైలెంట్ వింటుంది. ఆ తర్వాత బాగి ఇంకా తన రూమ్ కిందకి వస్తుంది. అప్పుడు మన అడ్డంగా నుంచుంటుంది. ఏంటి మనోహరి నీకేం కావాలి అని చెప్పి తన కోపం మామూలుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇలా పాది గారికి ఏం చెప్పాలా అని భాగ్యంగానే ఇదిగో నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అని మనం రంగానే ఎవరు చేస్తున్నారు నువ్వా నేనా అని భాగ్యంగానే నాతో ప్రమాదకరం ఆట ఆడుతున్నాను మనం అంటుంది. అసలు మొదలెట్టిందే నువ్వు, మా అక్కని చంపేశావు, మా ఆయన కన్నేశావు, అసలు ఈ ఇంటికి నన్ను 5 ఏళ్ళు దూరం చేసావుగా అని అంటూ గుర్తెచ్చుకొని బాధపడుతుంది. ఇదిగో ఆఖరికి ఆయన కూడా చంపాలనుకున్నావుగా అని ఒకదాని తర్వాత అన్ని బాగా మాట్లాడుతుంది. చిన్న పిల్లలు వదిలిపెట్టలేదుగా, రణవీర్తో మాంత్రికులతో అందరితో పిల్లల మీద దాడి చేయిస్తున్నావుగా అని బాగా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆయన గురించి చెప్పడం ఒక్క నిమిషం చాలు, కానీ ఎందుకు వదిలిపెడతారు సార్, మా అక్క కోసం, అక్క ఆయన ఇచ్చిన మాట కోసం, ఇదిగో ఆయన నీ మీద పెట్టుకున్న నమ్మకం కోసం, అలాగాని అదే ఆయుధం లాగా ఇదిగో నువ్వు ఎంత చెడు చేయాలనుకున్నా నీకు మంచి మనుషులు ఉండడం నీ అదృష్టం అని బాగి అనగానే ఏంటి పెళ్లి చేసి పంపించేద్దాం అనుకుంటున్నావా అని మనగానే
పక్కలో బలంలాగా ఇక్కడ తిష్టొస్తా అంటే నేను ఒప్పుకోను అని బాగి అనగానే, ఏంటి ఈ పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి నువ్వేగా శ్రీకారం చుట్టావు, నీ చుట్టూ ఈ పెళ్లి ఆపేస్తా అని మనోడు ఛాలెంజ్ చేస్తాడు. ఛాలెంజ్ చేస్తున్నావా బాగి అనగానే, అవునే, నేను పంతం పట్ట ప్రతిసారి ఇగో నువ్వు నేను తప్పించుకున్నానుగా అని చెప్పి మనగానే, ఆయన పెళ్లి చేసుకుంది అనుకున్నావు, అక్క చేసుకుంది అని చెప్పి మొత్తం గుర్చేస్తుంది. అక్క తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంది అనుకున్నావు, నేను చేసుకున్నాను అని ఈ ఇంట్లో నువ్వు జస్ట్ ఒక గెస్ట్ లో పోతున్నావు, ఇంకా నాతో ఛాలెంజ్ చేస్తున్నావా అని బాగి అనగానే, నేను కూడా సాయించేదాకా నా యుద్ధం ఆగదు, నువ్వే ఈ పెళ్లి ఆపడ చేస్తున్నా అని మనం అనగానే, సరే నా ఛాలెంజ్ విను, నువ్వే కోరి పాద్దు కానీ ఇష్టపడి పెళ్లి చేసుకుని నేను చేస్తానుగా అని బాగా చూద్దామా అని చెప్పి మనవారి బాగి ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకుంటాడు. అక్కడ పిల్లలు అంజు, బుజ్జమ్మ, ఆనంద్, ఆకాష్ కలిసి చెస్ ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు ఇంకా యాదం వెళ్ళి గది చూస్తుంది. ఇంక చాలా చిరాక చంద్రబాబు ఉంటుంది. ఇంక చాలా చూస్తూ ఇల్లంతా ఇదిగో అంతా ఒక ఎత్తు, ఈ పిల్లల రూమ్ ఒక ఎత్తు, ఎంత ఊడ్చినా సరే ఇల్లంతా చెత్త చెత్త చేస్తారు అని చెప్పి యాదం అనుకుంటూ తల బాదుకుంటూ ఇంకా శుభ్రం చేస్తూ ఉంటుంది, ఇంక క్లీన్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా అంజు అలా గమనిస్తుంది, యాదమ్మ సరిగ్గా ఊడు, నువ్వు అసలు మా రూమ్ పట్టించుకోవట్లా అనగానే, ఏంటమ్మా ఈ రూమ్ సరిగ్గా పట్టించుకోవట్లేదా? నేను ఇల్లంతా రోజుకి ఒకసారి ఊడిస్తే మీ ఒక్క రూమ్ మాత్రం 3 సార్లు ఉతకాలి యాదం అనగానే, మరి 2 సార్లు ఊడ్చిన ఎందుకు చేత వస్తుంది ఆనందంగా యాదం కోపొస్తుంది. అది మీరే చెప్పాలి బాబు అనగానే, మగలు తెలిసింది ఊడ్చేది నువ్వేగా, నీకే తెలియాలి అని ఆకర్షణ, అవును నడుము పడుపులో ఊడ్చేది నేను, చెత్త తీసేదా మీరు అని యాదం చిరాకు పడుతూ ఇంకా అదంతా తుడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఒకసారిగా అంతా నీట్గా పెడుతూ ఉంటుంది. హనుమాన్ బొమ్మ దగ్గరకు వచ్చి యాదమ్మ చూసి భయపడుతుంది. అలాగే తన జరిగిన అనుభవం అంతా గుర్తించుకుంటుంది. హనుమాన్ బొమ్మ దగ్గర ఎప్పుడు వచ్చినా సరే అది కూతులా మారి తను రెక్కడం, అలాగే తను భయపడటం అంతా గుర్తుకొచ్చి భయపడిపోతుంది. మెల్లిగా నక్కి నక్కి వెళ్తూ ఉంటుంది. ఇంకా ఆ మూలకి వెళ్ళిపోయి మెల్లిగా తుడుస్తుంది. కానీ బొమ్మ దగ్గర వచ్చినప్పుడల్లా భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇంకా టెన్షన్ పడుతూ అలాగే చూస్తూ క్లీన్ చేస్తుంది. భుజం గమనించి, ఇదిగో అక్కడ హనుమాన్ బొమ్మ దగ్గర శుభ్రంగా చెయ్యి అని చెప్పి అనగానే, సరే అని చెప్పేసి ఇంకా యాదమ్మ భయపడుతూ అలాగే చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ చెత్త అంతా సోఫా దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంకా సోఫా ఎక్కడ ట్రై చేస్తుంది కానీ తన వల్ల కాలేపోతుంది. ఏంటి అలా తుడుస్తా అని చెప్పి బుజ్జమ్మ అడుగుతూ ఉంటుంది. తుడుస్తా అని చెప్పేసి అనుకుంటూ సోఫా ఎత్తిపోతుంది. అమ్మో ఏంటి ఎంత బరువు ఉంది అని చెప్పి యాదం అనుకుంటుంది. సోఫా ఎత్తలేకపోతుంది. ఆనందబాబు, ఆకాష్ బాబు వచ్చి సోఫా జరపాలి అని యాదం అనగానే, నేను వస్తాను యాదమ్మ అని బుజ్జమ్మ అంటూ అని ఆడుకుంటున్నారు. కానీ ఏంటి ఈ సోఫా జరపడం నా వల్ల కాలేదు, నీ వల్ల అవుతుందా ఏంటి అని యాదమ్మగా, నేను చెప్తా అంటున్నానుగా అని చెప్పి బుజ్జం అంటూ వస్తూ ఉంటుంది. నేను చెప్తా అని చెప్పి అనుకుంటూ బుజ్జం ఒక్కసారి ఒక్క చేత్తో సోఫా పైకెత్తూ ఉంటుంది.